శ్రీమాత్రే నమః. మనకి నవరాత్రులలో పూజకు కావాల్సిన సామాన్ల గురించి తెలుసుకుందాం. పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, కర్పూరం, అగరబత్తీలు, కొబ్బరికాయ, వత్తులు, నూనె, అగ్గిపెట్టె, పూలు, పండ్లు, తమలపాకులు, ఒకవేళ అమ్మవారికి అభిషేకం కనుక ఉంటే పంచామృతాలు, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, పంచదార. అమ్మవారి పూజకి కలశంలో నీళ్లు, అలాగనే ఒక ఉద్ధరణ, ప్లేటు. మనం ఆచమనం చేయడానికి గ్లాసు, ప్లేటు, స్పూను, గంట, హారతిచ్చేది, అగరబత్తీలు పెట్టుకోవడానికి. అలాగనే మనకు అమ్మవార్లకి అభిషేకం కనుక ఉంటే విగ్రహాలు లేకపోతే పటం పెట్టుకోవచ్చు. అమ్మవారి కలశం, ఆ కలశంలో నీళ్లు కానీ బియ్యం కానీ మీ ఆచారాన్ని బట్టి, మామిడాకులు కానీ తమలపాకులు కానీ, ఆ కలశం మీదకి కొబ్బరికాయ, వస్త్రం, అలాగనే అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహం, లేదు అంటే అమ్మవారి పటం పెట్టుకోవచ్చు. దీపారాధన కుందులు, గణపతి పూజ ఉంటుంది. ఒక ఆకులో గణపతిని తయారు చేసుకొని ఉండటం, ఒక తాంబూలం, ఒక ప్లేట్లో బియ్యం పెట్టుకొని ఉంటే గణపతి పూజకి సరిపోతుంది. దాని తర్వాత మొదటి రోజు కంకణాలు కట్టుకుంటే దీక్షగా ఉండాలి. దీక్షలో ఎలా ఉండాలి అని చెప్పి ముందు వీడియోలో చెప్పున్నాను. ఆ రకంగా ఉండేటట్లయితే కంకణాలు పోసుకోవాలి. గణపతికి ప్రసాదంగా బెల్లం, తర్వాత అమ్మవారికి కొబ్బరికాయలు కానీ నైవేద్యాలు, మనం చేసుకున్న పిండి వంటలు ఇవన్నీ కూడా నైవేద్యం పెట్టడానికి ఉంటుంది. ఇవైతే పూజకు కావాల్సిన సామాన్లు. ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పూజ స్టార్ట్ చేసుకుందాం. నమస్కారం చేసుకోండి. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. సానో మంద్రేశమూర్జందుహానాధేనుర్వాగస్మానపసుష్ఠితైతు. అయం ముహూర్తః సుముహూర్తోస్తు. దీపారాధన చేసుకోండి. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నౌ సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియకం స్మరామి. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువానీతిర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే. పురుషస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. యేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. యేషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. మీ తల్లిదండ్రులకి, మీ గురువు గారులకి నమస్కారం చేసుకోండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. నమస్కారం చేసుకొని ఆచమనం చేయండి. మొదటగా చేతిలో నీళ్లు పోసుకొని వదిలేసేయండి. తర్వాత 3 సార్లు తాగాలి. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. మరలా 4వసారి చేతిలో నీళ్లు పోసుకొని వదిలేసేయాలి. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః.
ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. తర్వాత 2 అక్షతలు తీసుకొని వాసన చూసి వెనక్కి వేసుకోవాలి. ఉత్తిష్టంత భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. తర్వాత ప్రాణాయామం చేయాలి. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. వదిలేసి చేతిలో నీళ్ళు పోసుకొని వదిలేసిన తర్వాత 2 అక్షతలు పట్టుకొని మమ అనుకోవాలి. ఉపాత్త సంవత్సర ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్య ప్రదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమానం వ్యావహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ ఆశ్వీజ మాసే శుక్లపక్షే ప్రతిపత్తిథౌ వాసరః వాసరస్తు ఇందువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. మనకి ఈ 10 రోజులు కూడా సంవత్సరం, అయనం, ఋతువు, మాసం ఒకటే ఉంటుంది. ఒక తిథి వారం మారుతూ ఉంటుంది. ఆ తిథి వారం క్యాలెండర్లో కానీ మన ఫోన్లో క్యాలెండర్లో కానీ లేదా పంచాంగంలో కానీ చూస్తే తెలుస్తుంది అనమాట. మొదటి రోజు కాబట్టి ఈరోజు ప్రతిపత్తి తిథి అంటే ప్రథమం మొదటి రోజు, తర్వాత ద్వితీయం రెండవది విధియ వస్తుంది, దాని తర్వాత తృతీయం తదియ వస్తుంది, దాని తర్వాత చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, అలా 10 రోజులకి వస్తుంది అనమాట. అలాగనే వారం కూడా మారుతూ ఉంటుంది. అవి మీరు గమనిస్తే సరిపోతుంది. శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమాన్ గోత్రః. గోత్రం అన్నప్పుడు మీ గోత్రం చెప్పుకోండి మనస్సులో. నామధేయః, అలానే మీ పేరు, మీ పెద్దవాళ్ళ పేర్లు, పిల్లల పేర్లు మనస్సులో చెప్పుకోండి. సహకుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం చెప్పండి. అస్మాకం మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనకనక వస్తువాహన పుత్రపౌత్ర అష్టైశ్వర్య ప్రాప్తి ద్వారా శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప లలిత పరాదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప లలిత పరాదేవత నవరాత్ర అంగత్వేన ఆదౌ నిర్విఘ్నేన పరిసమ అవాప్తి అర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. కుడి చేతిలో అక్షతలు తీసుకొని ఎడం చేతితో నీళ్లు తీసుకోండి. అదే భార్యాభర్తలు కనుక ఉన్నారంటే భర్త అక్షతలు తీసుకోవాలి, భార్య నీళ్లు తీసుకొని వారి చేతిలో వేస్తే కరిష్య అని చెప్పి అక్షతలో నీళ్లు వదిలేసేయండి. వదిలేసిన తర్వాత మొదటి రోజు మనకి ఈ 9 రోజులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా గణపతి పూజ చేసుకుంటాం అనమాట. ప్రతిరోజు కూడా గణపతి పూజ అవసరం ఉండదు. గణపతికి ధ్యానం చేసుకొని అమ్మవారి పూజ మొదలు పెట్టుకోవచ్చు అనమాట. మొదటి రోజు కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ 9 రోజులు, అలాగనే మనం ఇంట్లో అనుకున్న పనులన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలి అని చెప్పి గణపతి పూజ చేస్తున్నాం. మీ మనసులో సంకల్పం చెప్పుకోండి. మీ కోరిక ఏదైతే ఉంటుందో ఈ 9 రోజులు కూడా దీక్షగా చేస్తున్నాను, దీక్షకి ఎటువంటి ఆటంకాలు లేకుండా అలాగనే మేము అనుకున్న పనులన్నీ కూడా నిర్విఘ్నంగా చేయి తల్లి అని చెప్పి ఆ అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి.
తదంగ కలశారాధనం కరిష్యే. మనం ఆచమనం చేసుకున్న పాత్రని, ఆ గిన్నెని కానీ గ్లాసుని కానీ పక్కన పెట్టుకోండి, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. ఈ తర్వాత మొత్తం ఈ చెంబుతోటే పని ఉంటుంది. కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య. గంధం తీసుకొని ఆ కలశానికి 3 బొట్లు పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రిత. మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మా త్రిగణా స్మృతా. కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీప అవసుంధర. ఋగ్వేదో అథ యజుర్వేద సామవేదో అక్షధర్వణః. అంగైశయితా సర్వే కలశాంబు సమాశ్రితా. ఆ కలశంలో 2 అక్షతలు వేయండి, 1 పుష్పం వేయండి, తమలపాకుతో ఇలా బోర్లించి పట్టుకోండి. ఓం ఆ కలశే ఏష ధావతి పవిత్రే పరిశిచ్యతే. ఉక్తైర్యజ్ఞేష వర్ధతే. ఆపో వా యదుగుం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణాపాపః పశవాపో నమాపో మృతమాపः సమ్రాడాపో విరాడాపः స్వరాడాపశ్చందాగుష్యాపో ద్యోతైగుష్యాపో యజోగుష్యాపः సత్యమాపः సర్వా దేవత. ఆపో భూర్భువస్సువరాపవోం. ఆకు పట్టుకొని నీళ్ళలో తిప్పండి. గంగే చయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యోజలేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణి చ గౌతమి భాగీరథీ చ విఖ్యాతా పంచగంగా అప్రకీర్తితా. ఆకు తీసుకొని మనం పూజకు వాడే సామాన్లన్నిటి మీద నీళ్లు చల్లండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య. దేవుడి మీద చల్లండి, గణపతి మీద చల్లి తర్వాత అమ్మవారి మీద చల్లండి. దేవం సంప్రోక్ష్య, మీ మీద చల్లుకోండి. ఆత్మానంచ సంప్రోక్ష్య. ఆ తమలపాకు అందులో ఉంచి అక్షతలు తీసుకోండి. గణపతికి బొట్టు పెట్టుకోండి, పసుపు గణపతికి. శ్రీ మహాగణాధిపతిం సాంగం సాయుధం సవాహనం శక్తిపత్ని పుత్ర పరివార సమేతం అస్మిన్ హరిద్రబింబే సుముఖం శ్రీ మహాగణాధిపతిం ఆవాహయామి స్థాపయామి పూజయామి. కలశంలో తమలపాకు తీసుకొని గణపతి మీద బోర్లించి పట్టుకోండి. ఓం అసునీతే పునరస్మాశుచక్షు పునః ప్రాణమిహనోథేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరం తమనమతే మలయాన స్వస్తి. అమృతం వై ప్రాణామృతమాపః ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే. స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజ అవసానకం తావత్ త్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతలు వేయండి స్వామివారి మీద. ధ్యాయామి. గణపతికి ధ్యానం చేసుకోండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి. మరలా 2 సార్లు అక్షతలు వేయండి. సువర్ణరత్న ఖచిత సింహాసనార్థమక్షతాం సమర్పయామి. ఈ తమలపాకు తీసుకొని లేదా ఉద్ధరణ తీసుకోండి. తీసుకొని స్వామివారికి నీళ్లు చూపించి 3 సార్లు ప్లేట్లో వదిలేసేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. మరల శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. మరల శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పుష్పం కానీ ఆకు కానీ ఉద్ధరణ కానీ తీసుకొని గణపతి మీద నీళ్లు చల్లుతూ ఉండాలి. ఓం ఆపోహిష్ఠామ యోభవస్థాన పూజ్యేతధాతన మహేరణాయ చక్షసే యోవస్యవతమోర్హస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాత్రః తస్మారంగమామవో యశిక్షయా యజన్మధ ఆపో జనయధాచనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఒకసారి నీళ్లు చూపించి వదిలేయాలి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తర్వాత 1 పుష్పం అక్షతలు తీసుకోండి. వస్త్రం ఉంటే వస్త్రం తీసుకోండి. అభివస్త్ర శుభసనాన్యర్షాభిదేనో సుదుగా పూజమానాః అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యస్వా నధినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పం అక్షతలు అక్కడ పెట్టేయండి. వస్త్రార్థం పుష్పాక్షతాన్ని సమర్పయామి. మరలా పుష్పం అక్షతలు తీసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. అక్కడ పెట్టేసేయండి గణపతి దగ్గర. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉపవీతార్థం పుష్పాక్షతాన్ని సమర్పయామి. 1 పుష్పం తీసుకొని గంధంలో అద్ది గంధాన్ని స్వామివారికి చల్లండి. గంధద్వారాంధురా దర్శాన్ నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీగంధాంధారయామి. కొంచెం పసుపు కుంకుమ చల్లండి. ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీ హరదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహ ఇమే. శ్రీ మహాగణాధిపతయే నమః. అలంకరణార్థం హరిద్రా కుంకుమం సమర్పయామి. తర్వాత 4 పుష్పాలు తీసుకొని మనస్సులో గం గణపతయ నమః అనుకుంటూ ఒక్కొక్క పుష్పాన్ని స్వామివారి దగ్గర పెడుతూ ఉండండి. తర్వాత అక్షతలు వేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః.
ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, శ్రీమహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షత పూజాం సమర్పయామి. అక్కడ అక్షతలు వేశాక అగరబత్తీలు వెలిగించుకోండి. అగరబత్తీలని స్వామివారికి అద్దండి. వనస్పతిర్భవే అద్విర్నానాకంటే సంయుత ఆఘ్రయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృక్షతాం. శ్రీమహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. తర్వాత మనం ఇందాక దీపం వెలిగించుకున్నాం కదండి, ఆ దీపానికి బొట్టు పెట్టండి. ఆ దీపం దగ్గర 2 అక్షతలు వేసి అటొకటి ఇటొకటి పుష్పం పెట్టండి. సాధ్యం త్రివర్త సంయుక్తం మన్హినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. ఆ దీపాన్ని గణపతికి అద్దండి. దీపం దర్శయామి. ఒకసారి నీళ్లు చూపించి వదిలేయండి స్వామివారికి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. గణపతికి ప్రసాదంగా నేను బెల్లం తీసుకున్నాను. అలానే మీ దగ్గర ఏదైతే ఉంటుందో అది స్వామివారికి నైవేద్యం పెట్టచ్చు. ఓ పండు తీసుకోండి, లేదంటే బెల్లం ఉంటే బెల్లం పెట్టేసేయండి. ఆ బెల్లం మీద లేదా పండు మీద నీళ్లు చల్లండి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఆ బెల్లం చుట్టూ నీళ్లు తిప్పండి. సత్యం త్వత్తేన ప్రహంచామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీమహాగణాధిపతయే నమః. యథాశక్తి గుడోపహారాన్ని నివేదయామి. మీరు పెట్టిన ప్రసాదాన్ని ఆ గణపతి తింటున్నట్టుగా భావిస్తూ నిదానంగా 5 సార్లు చేయి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు 5 సార్లు నీళ్లు చూపించి వదిలేయాలి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిధానంసి ఉత్తరాపోషణం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తర్వాత తాంబూలం 2 తమలపాకులు, 2 ఒక్కలు, 2 అరటి పండ్లు, ఏవైనా పండ్లు ఉంటే పెట్టుకోండి. లేదు అంటే 2 అక్షతలు తీసుకోండి. భూగీఫల సమాయుక్తం నాగవల్లి ఎదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృక్షతాం. ఆ తాంబూలాన్ని తాకి స్వామివారికి తాంబూలం పెడుతున్నట్టుగా భావించండి. లేదా 2 అక్షతలు వేసి దాన్నే తాంబూలంగా భావించండి. తాంబూలం సమర్పయామి. ఒకసారి నీళ్లు చూపించి వదిలేయండి. తాంబూల చరవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కర్పూరం వెలిగించుకోండి. కర్పూరం వెలిగించుకొని స్వామివారికి తిప్పండి. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యో తానేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఎడం చేత్తో పట్టుకొని కుడి చేత్తో వద్దండి. మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. స్వామివారికి నీళ్లు చూపించి వదిలేయండి. కళ్ళకద్దుకోండి. రక్షాంధారయామి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. అక్షతలు పుష్పం తీసుకోండి. సుముఖశ్చైక దంతశ్చకపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండశూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. మంత్రపుష్పం సమర్పయామి. మరలా అక్షతలు తీసుకొని మనస్సులో గణపతికి ప్రదక్షిణ చేస్తున్నట్టుగా భావించండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహిమాన్ కృపయాదేవ శరణాగతవత్సల. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతలు అక్కడ వేసేసేయండి. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతలు వేస్తూ ఉండండి గణపతి దగ్గర. ఛత్రమాచ్ఛాదయామి. చామరాభ్యాం వీచయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. ఆందోళికానారోహయామి. అశ్వానారోహయామి. గజానారోహయామి. సమస్త రాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార పూజాం సమర్పయామి. అక్షతలు తీసుకోండి. మగవారు ఉంటే మగవారు అక్షతలు తీసుకోండి. ఆడవారు నీళ్లు తీసుకోండి. లేదు ఒకరే కనుక ఉంటే కుడి చేత్తో అక్షతలు, ఎడం చేత్తో ఆ ఉద్ధరణతో నీళ్లు తీసుకోండి. యస్య స్మృత్యాచ నామోక్షతః పూజ క్రియాదిషు న్యూనం సంపూర్ణతామ్యాత్ సద్యో వందే తమచ్యుతం. చెప్పండి. మంత్రహీనం, క్రియాహీనం,
భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తు మే. అక్షతలోని వదిలిపెట్టేయండి. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ పరమేశ్వర సుప్రీణాథ్ యత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. ఆ గణపతి దగ్గర ఉన్న 2 అక్షతలు తీసుకొని శిరస్సు మీద వేసుకోండి. సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరతుమే పాపం దూర్వాతుష్వ ప్రణాశని శ్రీ మహాగణాధిపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. చేతిలో నీళ్ళు పోసుకొని వదిలేసేయండి. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. గణపతికి నమస్కారం చేసుకోండి. మీరు అనుకున్నటువంటి పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలి, అన్ని శుభాలు చేకూరాలి. అలాగనే ఈ 9 రోజులు కూడా నవరాత్రులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా అమ్మవారిని పూజ చేసే విధంగా చేయి తండ్రి అని చెప్పి గణపతికి నమస్కారం చేసుకోండి. తర్వాత 2 అక్షతలు తీసుకొని గణపతి మీద వేసి గణపతిని కదిలించండి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్థాన ధర్మాన్ని ప్రథమాన్యాసనతే హనాకం హిమానస్యంతే త్రపూర్వే సాధ్యాసంతి దేవాః. ఆ ప్లేటుని కొంచెం కదిలించండి. శ్రీ మహాగణాధిపతయే నమః యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. కంకణాలకి పూజ చేసుకుందాం. పూజ చేసుకొని ఆ కంకణ ధారణ చేస్తే ఈ 9 రోజులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా మనం అనుకున్న నవరాత్రి దీక్ష పూర్తవుతుంది. ఓం నమోస్తు సర్పేభ్యో ఏకేచ పృథివీమనో ఏ అంతరిక్షే దివితేభ్య సర్పేభ్యో నమః. లం పృథివీ తత్వాత్మనే గంధం పరికల్పయామి. కొంచెం గంధం చల్లండి. హం ఆకాశ తత్వాత్మనే పుష్పం పరికల్పయామి. ఒక పుష్పం వేయండి. 2 అక్షతలు వేయండి. ధూపాన్ని అద్దండి. ఎం వాయుస్తత్వాత్మనే ధూపం పరికల్పయామి. దీపాన్ని అద్దండి. రం మన్నిస్తత్వాత్మనే దీపం పరికల్పయామి. అమృతత్వాత్మనే అమృత నైవేద్యం. నైవేద్యంగా ఏదో ఒకటి పండు కానీ లేదా ఖర్జూరం కానీ పెట్టండి. తర్వాత అక్షతలు వేసేసేయండి. సర్వతత్వాత్మనే తాంబూల సర్వోపచార పూజం సమర్పయామి. ఈ కంకణాలు తీసుకొని మగవారు కుడి చేతికి, ఆడవారు ఎడం చేతికి కట్టేసుకోండి. మనకింతవరకు గణపతి పూజ అయిందండి. మనం అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని, ఈ నవరాత్రులు ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలి అని చెప్పి గణపతి పూజ చేసుకున్నాం. ఇప్పుడు అమ్మవారి పూజలోకి వెళ్దాం. గణపతి పూజ ఈరోజు చేసుకున్నాం కదండి. ఇక రోజు అయితే గణపతి పూజ ఉండదు. ఇక్కడ నేరుగా గణపతికి ధ్యానం చేసుకొని అమ్మవారి పూజకి వెళ్ళిపోవచ్చు. ప్రతిరోజు కూడా ఉదయం అయినా సాయంత్రం అయినా కానీ. తర్వాత తమలపాకు తీసుకొని అమ్మవారి విగ్రహం కానీ, పటం కానీ, కలశం కానీ ఏదైతే ఉందో దాని మీద బోర్లించి పట్టుకోవాలి. ఓం అసునీతే పునరస్మాశుచక్షుః పునః ప్రాణమిహనోధేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరం తమనమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాపః ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే. అక్షతలు తీసుకొని ఆ కలశం మీద, ఆ విగ్రహాల మీద, పటాల మీద మీ దగ్గర ఏవైతే ఉన్నాయో వాటి మీద అక్షతలు వేస్తూ ఉండాలి. అమ్మవారిని మనస్సులో ధ్యానిస్తూ బాలా త్రిపుర సుందరీ దేవ్యై నమః స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. బాలా త్రిపుర సుందరీ దేవ్యై నమః శ్రీ దుర్గాదేవ్యై నమః. ఒక పుష్పం అక్షతలు పట్టుకొని అమ్మవారికి ధ్యానం చేసుకోండి. ఓం సింధూర రుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణరత్నశకం రక్తోత్ఫలం బిభ్రతీం సౌమ్యాం రక్తఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. ఆ పుష్పం అక్షతలు కలశం దగ్గర పెట్టేసేయండి. ధ్యాయామి ఆవాహయామి 2 సార్లు అక్షతలు వేయండి. అమ్మవారిని ఇప్పుడు ప్రాణ ప్రతిష్టాపన చేసుకున్నాం. అలాగనే అమ్మవారు వచ్చి కూర్చోవడానికి బంగారు ఆసనం వేస్తున్నట్టుగా భావిస్తూ 2 అక్షతలు వేయండి. ఆ కూర్చున్న అమ్మవారికి పాదాలు కడుగుతున్నట్టుగా భావిస్తూ ఒక్కసారి నీళ్లు చూపించి వదిలేయండి. ఆ కలశంలో నీళ్లు. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వరూపి లలితా పరాభట్టారికా దేవతాయై నమః బాలా త్రిపుర సుందరీ దేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. విగ్రహం ఉంటే అమ్మవారి, స్వామివారి పాదాలు కడగచ్చు. అమ్మవారికి, స్వామివార్లకి చేతులకు నీళ్ళు ఇస్తున్నట్టుగా భావిస్తూ నీళ్లు చూపించి వదిలేయండి. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వరూపి లలితా పరాభట్టారికా దేవతాయై నమః బాలా త్రిపుర సుందరీ దేవ్యై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. అలాగనే వచ్చిన అమ్మవార్లకి, స్వామివారికి ఆచమనం చేయడానికి నీళ్ళు ఇస్తున్నట్టుగా, తాగడానికి నీళ్ళు ఇస్తున్నట్టుగా భావిస్తూ అక్కడ చూపించి వదిలేసేయండి. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వరూపి లలితా పరాభట్టారికా దేవతాయై నమః బాలా త్రిపుర సుందరీ దేవ్యై నమః.
ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారిని ఆవాహనం చేసుకున్నాం. ఆ అమ్మవార్లకి స్నానం చేయించడం అనమాట. విగ్రహాలు ఉంటే స్నానం చేయించండి, లేదు పటం కానీ కలశం కానీ ఉందనుకోండి, వాటి మీద నీళ్లు చల్లండి. ఇప్పుడు ఇక్కడ అభిషేకం జరుగుతుంది. మీ దగ్గర విగ్రహం లేకపోతే మీ మనస్సులో మీరే స్వయంగా పంచామృతాలతోటి అమ్మవార్లకి అభిషేకం చేస్తున్నట్టుగా మీ మనస్సులో భావన ఉండాలి. మనస్సులో శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండండి. ఓం ఆపోహిష్టామ యోభువస్థానవు ఉద్యేతధాతన మహేరణ యచక్షసే యోవ శివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీర్వ మాతరః తస్మారంగమాం వో శిక్ష్యా అజన్మధ ఆపో జనయధాచనః శుద్ధోదక స్నానం సమర్పయామి. అథ పంచామృత స్నానం. ముందుగా నీళ్లతోటి అభిషేకం చేసిన తర్వాత పాలు తీసుకోండి, ఆవు పాలు తీసుకొని అమ్మవారి మీద పోస్తూ ఉండండి. ఓం ఆప్యాయ స్వశమేతుతే విశ్వతస్వమవృష్ణయం భవావాజస్య సంగతే సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. క్షీరేణ స్నపయామి. తర్వాత ఆవు పెరుగు తీసుకోండి. ఓం దధిక్రావణో అకారశం జిష్ణోరస్వస్య వాజినః సురభినో ముఖాకరత్ప్రణాయోగుం శితారిషత్ వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. దధ్నాస్నపయామి. తర్వాత ఆవు నెయ్యి తీసుకోండి. ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోపస్సవితోత్పునః పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యః. ఆజ్యేన స్నపయామి. తర్వాత తేనె తీసుకోండి. ఓం మధువాతారతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్ణ సంతోషధీః మధునక్తముదోషసి మధునక్పార్థివగుమ్రజః మధుజ్యోరస్తునః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగమస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. మధునా స్నపయామి. తర్వాత చక్కెర తీసుకోండి. ఓం స్వాదుఃపవస్స దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగ్మధాభ్యః. ఈశాన సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. శర్కరయా స్నపయామి. నీటితోటి అభిషేకం చేయండి. ఓం ఆపోహిష్టామ యోభువస్థానవు ఉజ్జేతధాతన మహేరణ యచక్షసే యోవ శివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగమాం వో శిక్ష్యా జన్మధ ఆపో జనయధాచనః శుద్ధోదక స్నానం సమర్పయామి. నీటితోటి కడిగి ఇంతవరకు వీడియో పాస్ చేసుకోండి. ఇప్పుడు అమ్మవారికి స్వామివారికి స్నానం అయిపోయింది. స్నానం తర్వాత ఒక్కసారి నీళ్లు చూపించి వదిలేయాలి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ విగ్రహాలు కడిగిన తర్వాత బొట్టు పెట్టుకొని అలంకరణ చేసుకున్న తర్వాత నీళ్లు చూపించి వదిలేయాలి. ఇప్పుడు వస్త్రం అక్షతలో ఒక పుష్పం తీసుకొని అమ్మవారికి పట్టు చీర కడుతున్నట్టుగా మన భావన ఉండాలి. ఓం అభివస్త్ర శుభసనాన్యర్షాభిదేనో సుదుగా పూయమానా అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యస్వార్నిధినో దేవసోమ వస్త్రార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. మరలా ఒక పుష్పం అక్షతలు తీసుకొని అమ్మవారికి ఆభరణాలు యజ్ఞోపవీతం వేస్తున్నట్టుగా భావించాలి మనస్సులో. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిమించ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః ఉపవీతార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. ఒక పుష్పం తీసుకొని గంధంలో అద్ది గంధాన్ని అమ్మవారికి చల్లాలి. గంధద్వారాంతురాదర్శాన్ నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం శ్రీగంధాన్ ధారయామి. చల్లాక పసుపు కుంకం తీసుకొని అమ్మవారికి చల్లాలి. ఓం ఆయనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీ హరదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహా ఇమే అలంకరణార్థం హరిద్రా కుంకుమం సమర్పయామి పుష్పై పూజయామి. ఇప్పుడు అష్టోత్తరం అన్నమాట. ఇప్పుడు ఇంతవరకు వీడియో పాస్ చేసుకొని మనకి ఏ రోజు దేవత అలంకరణ అయితే ఉంటుందో ఆ రోజు అష్టోత్తరం చెప్పుకోవాలి, ఉదయం సాయంత్రం. ఇప్పుడు మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి, ఆ బాలా త్రిపుర సుందరి అష్టోత్తరం తీసుకొని చదువుకున్న తర్వాత అంతవరకు వీడియో పాస్ చేసుకొని నెక్స్ట్ది కంటిన్యూ చేసుకోండి ధూపం దగ్గర నుంచి.
ఇప్పుడైతే రెండవ రోజు అయితే గాయత్రీదేవి, మూడో రోజు అయితే అన్నపూర్ణాదేవి, ఇలాగా అవతారాలు మారుతూ ఉంటాయి కదా. అప్పుడు ఈ వీడియో అంతవరకు ఆపుకొని ఆ అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత మిగతాది కంటిన్యూ అగరబత్తీలు వెలిగించుకొని పూజ చేసుకోవచ్చు అనమాట. లేదు రోజు ఒకే అమ్మవారి అష్టోత్తరం చేసుకుంటాం, దుర్గాదేవి అష్టోత్తరం చేసుకుందాం అనుకున్నారనుకోండి, రోజు అదే చేసుకుంటూ ఉండొచ్చు. లలితాదేవి అష్టోత్తరం చేసుకుందాం అనుకోండి, రోజు అదే చేసుకోవచ్చు. అలాగనే ఈ సమయం వచ్చినప్పుడు లలితా సహస్రనామం చెప్పుకోవచ్చు. అలా ఎలాగైనా మన అనుకూలాన్ని బట్టి చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అష్టోత్తరం అయిపోయిన తర్వాత ఆ అష్టోత్తరానికి పుష్పాలు అక్షతలు వేస్తూ ఉండాలి. అష్టోత్తరం అయిపోయిన తర్వాత అగరబత్తీలు వెలిగించుకోవాలి. మీ దగ్గర ఏదైనా ధూపం ఉంటే ఆ ధూపమైనా వేయచ్చు అమ్మవారికి. ఈ ధూపాన్ని అమ్మవారికి చూపించాలి. ఆగ్రేస్రవ దేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వరూప లలితాపరాభట్టారికా దేవతాయై నమః. ధూపమాఘ్రాపయామి. ధూపాన్ని ఎడం చేత్తో పట్టుకొని కుడి చేత్తో అమ్మవారికి అద్దాలి. దీపం దగ్గర నక్షత్రం వేసి ఆ దీపాన్ని అమ్మవారికి అద్దాలి. సాధ్యం త్రివృత సంయుక్తం మనిహినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక తిమిరాపహ భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్నరకాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపం దర్శయామి. ఒకసారి నీళ్లు చూపించి వదిలేయాలి అమ్మవారికి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు నైవేద్యం అనమాట. కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ కొట్టండి, వడపప్పు పానకం అంటే వడపప్పు పానకం, లేదంటే ఏ ప్రసాదం ఆ రోజు అమ్మవారి ప్రసాదం ఏదైతే చేశారో అది పెట్టుకోండి. అవి ఏవీ లేవు అంటే ఒక గిన్నెలో పాలు తీసుకోండి, దాంట్లో కొంచెం పంచదార వేసుకొని అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు. లేదా ఏదైనా పండు ఉన్నా ఏది ఉన్నా కానీ అమ్మవారికి నివేదన చేయొచ్చు. ఆకు తీసుకొని ఆ ప్రసాదాల మీద, కొబ్బరి చిప్పల మీద, పండ్ల మీద ఏవైతే ఉన్నాయో వాటి మీద నీళ్లు చల్లండి. ప్రోక్ష పుండరీకాక్ష అచ్యుతానంత నమః. వాటి చుట్టూ ఒకసారి నీళ్ళు తిప్పండి ప్రసాదాల చుట్టూ. సత్యం తప్తేన ప్రశంచామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వరూప లలితాపరాభట్టారికా దేవతాయై నమః. దుర్గాదేవ్యై నమః. శ్రీ మహాలక్ష్మి అలర్మేల్మంగాహిత వెంకటేశ్వర స్వామినే నమః. యథాశక్తి నారికేల శకలాన్ సహిత పరమాన్న నివేదనం సమర్పయామి. ఆ ప్రసాదాలు అమ్మవారు తింటున్నట్టుగా నిదానంగా 5 సార్లు చేయి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. తర్వాత 5 సార్లు నీళ్లు చూపించి వదిలేయాలి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాపిధానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఉంటే తాంబూలం తీసుకోండి. 2 తమలపాకులు, 2 పండ్లు, 2 ఒక్కలు. అవి లేకపోతే అక్షతలు తీసుకోండి. పూగీపుల సమాయుక్తం నాగవల్లి ఎదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతివృక్షత. ఆ తాంబూలాన్ని అమ్మవారు స్వీకరిస్తున్నట్టుగా అక్కడ అమ్మవారికి చూపించి, కలశానికి చూపించి పక్కన పెట్టేసేయండి. తాంబూల శరవణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒకసారి నీళ్లు చూపించి వదిలేయండి. ఆ తాంబూలం లేకపోతే అక్షతలు వేసి నీళ్లు చూపించి వదిలేయండి. ఇప్పుడు హారతి వెలిగించుకోవాలి. కర్పూరం వెలిగించుకొని అమ్మవారికి తిప్పాలి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వ అర్ధసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధవ్యోసానేతి ఏకదా బ్రహ్మ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వరూప లలితాపరాభట్టారికా దేవతాయై నమః. మంగళ నీరాజనం దర్శయామి. ఎడం చేత్తో పట్టుకొని కుడి చేత్తో 3 సార్లు అద్దండి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒకసారి నీళ్లు చూపించి వదిలేసేయాలి అమ్మవారికి. రక్షాంధారయామి. కళ్ళకద్దుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓ పుష్పం అక్షతలు తీసుకొని నిల్చోవాలి. ఓం రాజాధిరాజాయ ప్రసంయ సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయమక్షం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురో నమః. అంతఃశరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్తం షట్కారస్తమింద్రస్తం రుద్రస్తం విష్ణుస్తం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సవరోం ఈశాన సర్వవిద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం. అక్కడ పెట్టేసేయండి పుష్పం అక్షతలు. మంత్రపుష్పం సమర్పయామి. మరలా ఒక పుష్పం అక్షతలు తీసుకొని లేచి ప్రదక్షిణ చేయండి. లేదు అంటే మనస్సులో అమ్మవారికి ప్రదక్షిణ చేస్తున్నట్టుగా భావించండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ
త్రాహిమాన్ కృపయా దేవి శరణాగతవత్సలే అన్యదాశరణన్నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి లలితా పరాభట్టారికా దేవత జై నమః. పుష్పం అక్షతలు అక్కడ పెట్టేసేయండి. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అక్షతలు పుష్పాలు అమ్మవారి దగ్గర వేస్తూ ఉండండి. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వరూప లలితా పరాభట్టారికా దేవత జై నమః. ఛత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం వేచయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి సింహానారోహయామి వ్యాఘ్రానారోహయామి. సమస్త రాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార పూజాం సమర్పయామి. అక్షతలు తీసుకోండి. అంటే మగవారు అక్షతలు తీసుకోండి, ఆడవారు నీళ్లు తీసుకోండి. లేదు ఒకరే కనుక ఉంటే కుడి చేత్తో అక్షతలు ఎడం చేత్తో నీళ్లు తీసుకొని నమస్కారం చేసుకోండి. యస్య స్మృత్యాచ నామోక్షతః పూజ క్రియాదిశో న్యూనం సంపూర్ణ ధామ్యాత్ సద్యో వందే తమచ్యుతం. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుమే. అక్షతలు నీళ్ళు వదిలిపెట్టేయండి. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ పరమేశ్వర సుప్రీనాథ్ ఏత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. అక్కడ అమ్మవారి దగ్గర అక్షతలు తీసుకొని మీ శిరస్సును పెట్టుకోండి. అలాగనే ఒక పువ్వు తీసుకొని మీ శిరస్సును పెట్టుకొని చేయగడిగేసుకోండి. సహస్రపరమా దేవి శతమూల శతాంకుర సర్వగం హరతమే పాపం దూర్వాదుష్వ ప్రణాశనే పరమేశ్వరి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఇది ఉదయం పూట పూజ. అలాగనే సాయంత్రం కూడా ఇలాగనే ఉంటుంది. గణపతి పూజను వదిలేసి అమ్మవారి ధ్యానం ఎక్కడైతే వస్తుందో అక్కడి నుంచి మొదలన్నమాట. ఇక ప్రాణ ప్రతిష్టాపన తమలపాకు పెట్టి ఆ కలశం మీద పూజ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ధ్యానం దగ్గర నుంచి మొదలన్నమాట. అక్కడి నుంచి మీరు వీడియో కంటిన్యూ చేసుకొని పూజ చేసుకోవచ్చు. అలాగనే సాయంత్రం పూట కుంకుమార్చన చేస్తాను అనుకున్నప్పుడు అష్టోత్తరం వచ్చినప్పుడు ఆ లలితా సహస్రనామంతో లేదా అష్టోత్తరంతో కుంకుమార్చన కూడా చేసుకోవచ్చు. అమ్మవారి దగ్గర ఒక తమలపాకు వేసుకొని అక్కడ ఈ 3 వేలతోటి కుంకుమార్చన చేయొచ్చు. విగ్రహం ఉంటే విగ్రహానికి చేయొచ్చు, లేదా శ్రీచక్రం ఉంటే శ్రీచక్రానికైనా చేసుకోవచ్చు. ఇక సాయంత్రం వచ్చిన తర్వాత దీపారాధన చేసుకొని ఇక్కడంతా శుభ్రం చేసుకొని ధ్యానం సమర్పయామి అన్న అక్కడ దగ్గర నుంచి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు అనమాట. ఇక ప్రతిరోజు కూడా అష్టోత్తరం వచ్చినప్పుడు ఏ రోజు అలంకరణ అయితే ఆ రోజు అలంకరణది అమ్మవారి అష్టోత్తరం చెప్పుకోవచ్చు, లలితా సహస్రనామం చేసుకోవచ్చు. అలాగా మన పూజ చేసుకొని చివరిలో ధూపం దీపం నైవేద్యం పెట్టి ప్రదక్షిణ చేసేసి నమస్కారం చేసేసుకోవచ్చు అనమాట, హారతి ఇచ్చేసుకొని. ఇక చివరి రోజు కలశాన్ని కదిలించే మంత్రం చెప్తున్నాను. ఇది చివరి రోజుకి ఉపయోగపడుతుంది. అమ్మవారిని కదిలిస్తాము, ఇంకా అయిపోయింది, పండగ అయిపోయింది అనుకున్నప్పుడు ఈ మంత్రం అనమాట. అక్షతలు తీసుకొని అమ్మవారి కలశం మీద అక్కడ పటం అయితే పటం, మనం ఏదైతే పెట్టుకున్నామో దాని మీద అక్షతలు వేసుకోవాలి. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాన ధర్మాన్ని ప్రథమాన్యాసన్నతే హనాకం మహిమానస్యంతే త్రపూర్వే సాధ్యా సంతి దేవాహ. అక్కడ అక్షతలు వేసి 2 అక్షతలు వేసి ఓం అనుకుంటూ కదిలించాలి చివరి రోజున. యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఈ పూజా విధానంలో ఏదైనా అనుమానాలున్నా లేదా సందేహాలున్నా అక్కడ కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదు అంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేసినా ఫోన్ చేసినా నేను వాటికి సందేహాలు నివృత్తి చేస్తాను. శ్రీమాత్రే నమః.